ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటాడు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కడ్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉంది, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారు, మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా వృషభ రాశి జాతకులంతా కూడా ఇక్కడ శుక్రుడు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కావున ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడంతా కూడా మే నెల 14 తారీఖు తర్వాత నుంచి మనకంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా బుధాదిత్య యోగంలో మార్పు అనేది రాజయోగ ప్రాప్తినిస్తుంది. ఈ మాసంలో ప్రధానంగా అంగారకుడు కూడా మేషరాశిలో సంచారం చేయడం ప్రధానంగా రాజయోగ ప్రాప్తినిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు ఉచ్చస్థానం నుంచి మరియు మిత్రగ్రహంతో పాటు కలయికతోటి బుధాదిత్య యోగంలో వృషభ రాశిలో సంచారం చేయడం, రాశిలో సంచారం చేయడం అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఎవరి జాతకంలో అయితే కనుక ఈ యొక్క కొన్ని జాతకుల్లో అయితే కనుక మీకంతా కూడా కోర్టు కేసులో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి, మీకు ఫేవర్గా వచ్చే ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడంతా కూడా సంచారం చేయడం వల్ల మంచి వాక్చాతుర్యం పెరగడం కానీ, మీ మాటకు విలువ ఇవ్వడం కానీ, మీరు ఏదనుకుంటే జరగడం, అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అంటారు కదా, ఇటువంటి పరిస్థితి అంతా కూడా వ్యాపారంలో విశేషంగా లాభాలు గణించడం, వివిధ వ్యాపార రంగంలో మీకంతా కూడా లాభాలు ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడైన బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మార్పు చెందడం, మిత్రస్థానంలో అంతా కూడా మార్పు చెందడం అనేది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, ఫైనాన్స్ రంగంలో కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ, స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళు కానీ మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. మాసంలో మీకు ఈ తేదీల్లో అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మే 14 తారీఖు తర్వాత 14, 15, 24, 27 తారీఖులో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త వింటారు, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా
దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మీకంతా కూడా మంచి చేకూరుతుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. గోమాత సేవ చేయండి. గోమాతకంతా కూడా శనగలు, బొబ్బర్లు, పెసర్లంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల రాజ్యోగ ప్రాప్తినిస్తుంది. రావి చెట్టు, వేప చెట్టు దగ్గర మీరు అఖండ దీపారాధన చేయడం మంచి పరిష్కారం ఇస్తుంది. ప్రధానంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా 3 సార్లు చదువుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామార్చనంతా కూడా ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల అఖండ రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. రామ్ దత్తాత్రేయాయ నమః.